హలో ఫ్రెండ్స్, నేను వినయ్ని. మీరు చూస్తున్నారా ఆల్వేస్ వినయ్. యాక్చువల్లీ నేను బ్లాగ్ ఏం తీసలే అనమాట. ఎందుకంటే కామెంట్స్లో చాలామంది ఏం అడుగుతున్నారంటే, బ్రో మీ కాలేజ్ ఫీ అంట, మీ కాలేజ్ ఎట్లుంది, టీచింగ్ ఎట్లుంది, మీ కాలేజ్ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి చెప్పమన్నారు. మీకోసం ఈ వీడియో ఇస్తున్నా. మీ అయితే వీడియో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ డిగ్రీ కానీ ఇంటర్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ ఈ వీడియో. ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్దాము. ఇప్పుడు మా కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే మెయిన్లీ మా అవినాష్ కాలేజ్ వచ్చేసి టోటల్ 4 బ్రాంచెస్ అనమాట. ఒకటి వచ్చి ఎల్బీనగర్, సికింద్రాబాద్, కుకుర్పల్లి, ఇంకా హిమత్ నగర్ 4 బ్రాంచెస్. యాక్చువల్లీ మా కాలేజ్ వచ్చేసి ఇంటర్ ప్లస్ డిగ్రీ అనమాట. ఇంటర్లో మెయిన్ ఎంఎస్సి అండ్ సిఎస్సి, మన డిగ్రీలో వచ్చేసి బీకామ్ అండ్ బీబీఏ. ప్రజెంట్ నేను బీబీఏ తీసుకోలే, అంటే బీబీఏ కోసం వెళ్ళినా, దానిలో సీట్ లేవని చెప్పి నేను బీకామ్లో జాయిన్ అయినా. బీకామ్లో బీఏ. మీకు ఇప్పుడు బీబీఏ గురించి చెప్పాలంటే, నేను జాయిన్ అయినప్పుడు నా ఫీజు వచ్చారు. ఇది కనిపిస్తుంది కదా, దీని కావాలంటే మీకు ఫోటో పెడతా లాస్ట్లో. నేను జాయిన్ అయినప్పుడు చూడండి, మీకు ఇయర్ 2020-25 ఇది. ఇప్పుడు ఫీజు వచ్చారు కొంచెం అటు ఇటు కావచ్చు, ఒక 5,000 to 6,000 10,000 మధ్యలో. నేను ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏంటంటే, నేను చెప్పేది బీకామ్లో ఆనర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్, బీఏ, ఈ 3. ఫస్ట్ దీనిలో మేమని చూసారంటే ఇంటర్ మార్క్స్ మనం ఉంటే లాస్ట్లో సెకండ్ ఇయర్స్ వచ్చినాక 1000కి ఆ 1000 దానిలో మార్క్స్ చూస్తాం అనమాట. 900 నుంచి 1000 మధ్యలో వస్తే ఫస్ట్ ఇయర్లో 25, 30, 35 అనమాట ఫీజు. మన 800 నుంచి 900 మధ్యలో వస్తే 35, 40, 45. మన 700 నుంచి 800 మధ్యలో వస్తే 45, 50, 55. మన 600 నుంచి 699 అంటే 700 మధ్యలో వస్తే 55, 60, 65. సపోజ్ 50% అంటే 500 వచ్చిన వాళ్ళకి గిట్ట లాస్ట్ ఎంత ఉందో అంటే వస్తుంది, లైక్ 55, 60, 65. ఇది వచ్చేసి ఓన్లీ బీకామ్ ఆనర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ బీఏ వీళ్ళకి అనమాట. ఇంకోటి బీకామ్లో జనరల్ అండ్ ట్యాక్సేషన్ అనమాట. దీనిలో వచ్చేసి ఇంటర్ మార్క్స్, ఇదే సేమ్ ఇంటర్ మార్క్సే. 800 నుంచి 1000 మధ్యలో వస్తాయి 25, 30, 35. 600 నుంచి 800 మధ్యలో వస్తాయి 35, 40, 45. ఇది వచ్చేసి బీకామ్ జనరల్ అండ్ ట్యాక్స్. ఇంకా బీకామ్ సేల్స్ అనమాట, సేల్స్ సంబంధించింది. దీంట్లో సేమ్ ఇంటర్ మార్క్సే. 800 నుంచి 1000 మధ్యలో వస్తాయి 25, 30, 35. 600 నుంచి 700, 800 మధ్యలో వస్తే 30, 35, 40. ఇది వచ్చేసి బీకామ్లో అన్ని గ్రూప్స్ కలిపితే ఇది ఫీజు వచ్చారు అన్నీగా. అంటే బీకామ్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, అన్ని కలిపి ఇది ఫీజు వచ్చారు. బీబీఏ. ఇప్పుడు బీబీఏ ఏంటంటే సేమ్ బీబీఏలో కొంచెం ఫీ ఎక్కువనే ఉంటుంది. 900 నుంచి 1000 మధ్యలో వస్తే 45, 50, 55. 800 నుంచి 900 మధ్యలో వస్తే 55, 60, 65. 700 నుంచి 800 మధ్యలో వస్తే 65, 70, 75. 600 నుంచి 700 మధ్యలో వస్తే 75, 80, 85. ఇది వచ్చేసి మన బీబీఏ గిట ఫీజు వచ్చారు. మీకు అంటే ఈ ఫోటో లాస్ట్లో పెడతా చూడండి, మీకు అంటే నా రెంటుండో మీకు తెలుస్తుంది కదా. ఇది మాకు వచ్చేసి మెయిన్. ఇప్పుడు ఇంకో కామెంట్ ఏమొచ్చిందంటే, బ్రో మీ ఫస్ట్ అడిగిన ఫీజు చెప్పేసిన, ఇప్పుడు మీరు అడిగింది కాలేజ్ టీచింగ్ ఎట్లుంది బ్రో అన్నారు. కాలేజ్ టీచింగ్ అంటే బాగుంది. మెయిన్లీ ఎట్లా అంటే నాలెడ్జ్ వస్తుందా అంటే 100% నాలెడ్జ్ వస్తుంది. అంటే మనం సర్వే బట్టి ఉంటుంది బ్రో. మనం చదివితే కాబట్టి మార్క్స్ షీట్ వస్తాయి, అన్నీ వస్తాయి. టీచింగ్ అయితే సూపర్. అందరూ పీజీ వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ టీచర్సే మనకు వస్తారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్లీ బిహేవియర్ ఉంటుంది, టీచర్స్ తోటి ఫ్రెండ్లీగా మాట్లాడతారు. నీకేం డౌట్ వచ్చినా ప్రాబ్లం వచ్చినా 100% కాలేజ్ టైం అయిపోయినైతే మన కోసం ఉండి ఎక్స్ట్రా క్లాస్ కూడా తీసుకోమని పక్కా తీసుకుంటారు. మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో ఎగ్జామ్స్ టైంలో కానీ మనకి హెల్ప్ చేస్తారు. టీచింగ్ అంటే ప్రాబ్లమే లేదు. ఇంకా కాలేజ్లో ఈవెంట్స్ ఎట్లయితాయి మెయిన్లీ చెప్పాలంటే, మనకి క్లాస్ ఈవెంట్లు ఉంటాయి.
ప్రతి ఒక్క క్లాస్కి ఒక్కొక్క ఈవెంట్ ఇస్తారు సెమ్కి. ప్రతి ఒక్క ఈవెంట్లో పార్టిసిపెంట్ అయితే నా బెస్ట్ బ్రో. ఎందుకంటే నీకు సర్టిఫికేట్లు ఇస్తారు, నువ్వు దేంట్లో పార్టిసిపెంట్ అయినా, నువ్వు యాక్టివ్గా ఉండాలి లేరా. అవి ఏంటంటే నీకు లాస్ట్లో ఇంటర్న్షిప్ అంటే ఇంటర్న్షిప్ అంటే ఇది ప్లేస్మెంట్స్ పోతావు కదా, ప్లేస్మెంట్స్ నీకు సర్టిఫికేట్స్ పెడతారు. ఒక వీరు యాక్టివ్ ఉండాలని ఇట్లా విని ఓకే తీసుకోవచ్చు అని మన గుర్తింపు ఉంటుంది అన్నిట్లో యాక్టివ్ చేస్తే. ఇంకా కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఐ మీన్ ఎన్ఎస్ఎస్ అని, డ్యాన్స్ గ్రూప్ అని కొన్ని పేర్లు ఉన్నాయి యాక్చువల్లీ. అవన్నిట్లా ఐటీ క్లబ్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. దానిలో జాయిన్ అయితే చాలా మంచిది. ఎందుకంటే మనకి అందరితోటి ఎట్లా కలవాలి, మింగిల్ కావాలి, టాకింగ్ తెలుస్తారు, అందరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అందరితోటి. నేను వచ్చేసి ఎన్ఎస్ఎస్లో ఉన్నా. నాకు ఎన్ఎస్ఎస్లో పోస్ట్ వచ్చేసి మీడియా అనమాట, మీడియా ఎక్స్ట్రేట్. అంటే ఐ మీన్ మొత్తం ఏ ఈవెంట్ అయినా ఎన్ఎస్ఎస్ తరపున, మీన్ కాలేజ్ తరపున ఎన్ఎస్ఎస్ తరపున ఏ ఈవెంట్ అయినా నేను క్యాప్చర్ చేసి మన తెలిసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, అవినాష్ కాలేజ్ గ్రూప్లలో అన్నిట్లా పోస్ట్ చేయాలన్నమాట. చాలా మంచిగా ఉంది యాక్చువల్లీ. అవినాష్ కాలేజ్లో మాకు వచ్చి మా ప్రిన్సిపల్ మ్యామ్ కానీ, మా హెచ్ఓడి మ్యామ్ కానీ, స్ట్రీమ్ ఇన్ఛార్జ్ కానీ చాలా సపోర్ట్ చేసినారు. ఫ్యాకల్టీ గిట చాలా మంచిగా ఉన్నారు, ఫ్రెండ్లీగా. ప్రిన్సిపల్ మ్యామ్ అయితే చిల్ బ్రో. ఎట్లా అంటే ఇక నువ్వు ప్రిన్సిపల్ అనుకో బ్రో, మా దాంట్లో ఒక మ్యామ్ అనుకుంటావు, ఫ్రీగా ఉంటావు, నీకు ఏం ప్రాబ్లం వచ్చినా చెప్తావు, చెప్పొచ్చు, ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా కాలేజ్ వచ్చి మన యూనిఫామ్ ఉంటుంది, ఒక బ్లాక్ కలర్ బ్లేజర్, బ్లూ కలర్ షర్ట్, ప్యాంటు. నీకు ఆ డ్రెస్ చూస్తానే అరే జాబ్ కోతుండు మంచిగా అని ఆఫీసర్లు ఉంటారు బయట, అందరు ఉండాలా. నువ్వు డిగ్రీలోనే ఇట్లాంటి డ్రెస్ చేసుకున్నావు అంటే ఇక నువ్వు డిగ్రీ అయిపోయినాక ఇంకెట్లా. నీకు ఈ కాలేజ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మొత్తం ఫార్మల్ బ్రో, ఫార్మల్. ఎందుకంటే నీకు జాబ్కి వెళ్తే నువ్వు కష్టపడవద్దు, నీకు అన్ని ఎక్స్పెన్స్ కావాలి. ఎందుకంటే నువ్వు జాబ్కి వెళ్తే నువ్వు ఫార్మల్ వేసుకోవాల్సిందే, నువ్వు పక్కా ఫార్మల్ షూ వేసుకోవాల్సిందే, అన్నీ పక్కా. నీకు అవన్నీ ఇక్కడ నీకు అన్నీ ఈ కాలేజ్లో నీకు నేర్పించేస్తారు. ఇంకా స్పోర్ట్స్ మీట్ అయితే పక్కా. అయితే మొన్న లిటరల్లీ 1 month బ్యాక్ అయినా అనమాట, మన ఉస్మానియా గ్రౌండ్లో. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. చాలా ఉన్నాయి. ఈరోజు వచ్చేసి మా కాలేజ్ గురించి మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తిన్న కామెంట్ చేయం బ్రో, పక్కిస్తా మీకు. అరే నాకు ఇట్లా కావాలి, నాకు డైరెక్ట్గా కావాలనిపిస్తే నీకు మా బ్రాంచ్ పేరు చెప్తా. అవినాష్ కాలేజ్ కేబిహెచ్పి దగ్గర ఉంటారనమాట, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ పక్కనే, రత్నదీప్ పైన. మీరు పక్క వచ్చి విజిట్ కాండి, క్యాంపస్ చూడండి, క్లాస్ రూమ్ చూడండి, టీచింగ్ ఎట్లుందో చూడండి, టీచర్స్ చెప్తాప్పుడు. మా హెచ్ఓడి మెంబర్తో మాట్లాడండి, ప్రిన్సిపల్తో మాట్లాడండి, మీకు నచ్చిన అడ్మిషన్ తీసుకోండి, చాలా బాగుంది, చాలా సేఫ్టీ. మీకు ఎట్లా అంటే కాలేజ్ వచ్చేసి అరే నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇంకొక ఇంటికి పోతాను ఫీలే వస్తుంది, నువ్వు కాలేజ్కి వెళ్తాం ఫీలే రారు. ఈ ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి పోతున్నావు మెయిన్ అది. అది వచ్చి మా కాలేజ్ గురించి. మీకు ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చిన్న కామెంట్ చేసేయండి, నేను 100% కామెంట్ చూస్తాను, మీకు వీడియోలు తీసి పట్టుకెళ్ళి డైలీ మా కాలేజ్ గురించి. ఓకే రైట్, సీ యూ నెక్స్ట్ వీడియో.